జై శ్రీరామ్ అందరికి. నేను మీ అరవింద్, ఐసిఎన్ ప్రో. పైన 2 ఫోటోల్లో నేను బల్కింగ్ చేసిన, బట్ 2 ఫోటోల్లో వెయిట్ ఆల్మోస్ట్ సేమ్. బట్ ఒక దాంట్లో ఎక్సెస్ ఫ్యాట్ ఉంది, ఇంకో దాంట్లో యాప్ విజిబుల్ అవుతుంది. దానికి కారణం వచ్చేసి అన్ప్లాన్డ్ స్నాకింగ్ అన్నమాట. ఎట్లా అంటే ఇంట్లో ఏదైనా వండితే కొంచెమే కానీ కొంచెం ఇట్లా తింటుండే, పిల్లలు చాక్లెట్లు తీసుకుంటే ఒక చాక్లెట్ తినేస్తుండే, అటు ఇటు పోయి బఠానీలే కానీ పల్లీలే కానీ ఏదైనా చిప్సే కానీ కొంచెం కొంచెం తినేస్తుండే. దానివల్ల నాకు తెలియకుండానే ఎక్సెస్ ఫ్యాట్ గెయిన్ అయినా. నేను ఎప్పుడు రియలైజ్ అయినా అంటే, ఎప్పుడైతే నాకు కటింగ్ చేస్తున్నో అప్పుడు నాకు చాలా టైం పట్టింది. నా బ్లడ్ మార్కర్స్ లో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. కొలెస్ట్రాల్ హై అయింది, ఇన్ఫ్లమేషన్ కూడా ఎక్కువ అయింది. మనం అనుకుంటాం ఏంటంటే అరే డైట్ ప్రాపర్ గానే ఉంది కదా, ప్రాపర్ రిజల్ట్స్ వస్తాయి అనుకుంటాం. బట్ అన్ప్లాన్డ్ స్నాకింగ్ అనేది మన రిజల్ట్స్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. వన్స్ ఇన్ ఏ వైల్ ఓకే, బట్ రెగ్యులర్ గా ఇట్లే అన్ప్లాన్డ్ స్నాకింగ్ చేస్తున్నాం అనుకో, మనకు అది ఎక్సెస్ ఫ్యాట్ గెయిన్ అవుతుంది. మళ్ళా కటింగ్ లో అయినా బల్కింగ్ లో అయినా ప్రాబ్లమే. మనకు గుర్తుపెట్టుకోండి, మన డైట్ ఎంత క్లీన్ గా ఉంటే అంత మంచి రిజల్ట్స్ వస్తాయి.